సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చి 7 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది సిబిఐ కోర్టు. సో అసలు ఏంటి కేసు, ఎప్పుడు జరిగింది? 15 సంవత్సరాల క్రితం అంటున్నారు, మరి అప్పుడు ఏం జరిగింది? సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? మరి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది సార్? ఓబులాపురం అక్రమ మైనింగ్ గొడవ ఇది అంటే 2009లో కేసు. అంటే 2009 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ హయాంలో జరిగినటువంటి వ్యవహారం ఇది. ఓకే. వైఎస్ నాయకత్వంలో అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది ఈ అక్రమ మైనింగ్. అంటే ఐరన్ ఓర్ కోసం జరిపినటువంటి మైనింగ్ ఇది. అనంతపురం జిల్లాలో ఓబులాపురం ఉంటుంది. ఆ ఏరియాలో అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు దాదాపు 840 కోట్ల పైన అక్రమ మైనింగ్ జరిపారు అనేది ఆ రోజున ఆరోపణ. అయితే దేనికి జరిపారు? ఈ ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ గొడవ ఏమిటి అంటే, బ్రాహ్మణి స్టీల్స్ అనే పేరుతో ఒక కంపెనీని ఫ్లోట్ చేశారు వీళ్ళు. ఆ కంపెనీ యాక్టివిటీ ఏం జరగకముందే ఆ పేరుతో ఇక్కడ మైనింగ్ చేసేసి ఐరన్ ఓర్ని అమ్మేసుకుని ఆ ప్రకారం అక్కడేమో అది లేదు, అసలు లేదు, లేని కంపెనీ కోసం మైనింగ్ చేశారనేది గొడవ. దానికి ఎలా అనుమతులు సంపాదించారు గనుల శాఖ నుంచి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఎపిసోడ్లో, ఈ స్కామ్లో అని పరిశోధన జరిపినప్పుడు శ్రీలక్ష్మి గారు సెక్రటరీగా ఉన్నారు అప్పుడు, ఐఏఎస్ అధికారి. ఆవిడ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలా జనార్దన్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, ఆ జైల్లో ఉన్నాడు కొంతకాలం. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన సొంతగా పార్టీ పెట్టి ఒక నియోజకవర్గం నుంచి కర్ణాటకలో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండి, అంటే ప్రాంతీయ పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత దాన్ని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేశాడు. అలా ఆయన కండిషన్, ఆ పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆ రోజున అరెస్ట్ అయ్యాడు. దీని వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర కూడా కలదు. ఏది ఈ ఓబులాపురం వ్యవహారం, మైనింగ్ గొడవ, తర్వాత ఈ బ్రాహ్మణి స్టీల్స్, ఈ వ్యవహారం మొత్తం మీద వారు కూడా ఉన్నారు. వారి అనుమతితో, వారి ఆశీర్వాదంతో జరుగుతోంది కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళెవరూ కూడా అభ్యంతరాలు చెప్పలేదు, జరగని అన్న పద్ధతిలో వ్యవహరించారు. ఈ వ్యవహరించిన తర్వాత వీళ్ళందరి మీద కేసులు నమోదైనాయి. ఈవెన్ ఆవిడ మీద కూడా కేసు నమోదైంది, కానీ ఆవిడ అరెస్ట్ కాల లక్కీగా. అయితే డిశ్చార్జ్ చేయమని ఆవిడ వేసిన పిటిషన్ని గతంలో కోర్టు తిరస్కరించింది. అయితే 22లో శ్రీలక్ష్మి గారిని ఈ కేసు నుంచి తప్పించింది కోర్టు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది చెప్పారు, కానీ నేరుగా సీఎం పేషీ నుంచే ఆపరేషన్ జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది. ఆ టైంలో సీఎం పేషీ నుంచి ఆపరేట్ చేసిన వాళ్ళు ఎవరు అనే పేర్లు ఆ లోతుల్లోకి పెడితే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబడతాడు మూల విగ్రహం. ఇది ఈ కేసు నేపథ్యం. ఓబులాపురం మైనింగ్ మాత్రమే కాదు, బ్రాహ్మణి స్టీల్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చొరవతో జరిగినటువంటి కార్యక్రమం ఇది. లేని కంపెనీ కోసం ఒక ఐరన్ ఓర్ తవ్వకాలు జరిపారు, వీళ్ళు మైనింగ్ జరిపారు అనేది, అదే అక్రమంగా జరిపారు అనేది కేసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐ దర్యాప్తులో భాగంగానే ఇవన్నీ దాదాపు చాలా డాక్యుమెంట్లు పరిశీలించి 13-15 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి విచారణ తుది దశకి చేరుకుని కోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఆ కంపెనీతో సంబంధం ఉన్నటువంటి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్తో సంబంధం ఉన్నటువంటి ఒక చీఫ్ని, అలాగే ఈయన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే అనే అనాలి, ఆయన అసోసియేట్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పారు. శిక్ష పడింది. ఈ శిక్ష ఖరారైంది. వీళ్ళని జైలుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏ జైలుకి తీసుకెళ్తారు అనే దాని మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తిరిగి చెంచులగూడ తీసుకెళ్తారా, మళ్ళీ అంటే చేసిన జైలుకే తీసుకెళ్తారంటున్నారు, కానీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, జైలుకి వెళ్తారు కూడా, కానీ బెయిల్ పెట్టుకుంటారు. ఇదేమీ ఫైనల్ కాదు. పైకోర్టులో అప్పీల్ చేసుకుని ఏదో రకంగా బెయిల్ తీసుకుని బయటకు వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు జైల్లో స్టే చేయరు. అప్పీల్ బెయిల్ మీద వెళ్ళిపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం కూడా ఉంది. దీనిలో పైకోర్టులో ఏదైనా ప్రయత్నం చేసి కేసు కొట్టించుకోవడానికి కూడా ప్రయత్నం జరగచ్చు. బయటకు పూర్తిగా ఎక్విట్ అయ్యి వెళ్ళిపోవచ్చు బయటకి. ఆ ప్రయత్నాలు అయితే ఇక్కడ నుంచి జరుగుతాయి. మొత్తానికి వైఎస్ మీద ఉన్నటువంటి రకరకాల అవినీతి ఎలిగేషన్స్లో
ప్రధానంగా ఆ రోజున దృష్టిని ఆకట్టుకుంది. అలాగే ఆయన పార్టీయే పెట్టినటువంటి కేసు అది, ఆయన పార్టీయే పెట్టుకున్నటువంటి కేసు అది. ఫైనల్గా అంటే వైఎస్ వ్యతిరేక వర్గం పెట్టినటువంటి కేసు. ఆ సందర్భంగా శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ అరెస్ట్ అవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీనిలో అనేది ఓపెన్గా ఆ రోజున జరిగిన చర్చలు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఈ కేసుకు సంబంధించి శ్రీలక్ష్మి గారు ఏం మాట్లాడతారు, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మాట్లాడాలి. ఆ రోజున గనుల శాఖ మంత్రినిగా ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎప్పుడూ మీడియా ముందు ఈ విషయం మాట్లాడటానికి సిద్ధపడలేదు. ఇప్పుడు ఆ కేసులో ఆవిడ ప్రమేయం లేదు అని కోర్టు నిర్ధారించి క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ బహిరంగంగా ఆ రోజున ఏం జరిగింది అనేది చెప్పచ్చు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆవిడ